మెగా డాటర్ నిహారిక ఒకవైపు సినిమాలకు నిర్మాతగా ఉంటూ మరొకవైపు పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటిస్తున్నారు. పెళ్లై విడాకుల తర్వాత ఎక్కువగా సినీ లైఫ్ మీదే ఫోకస్ పెట్టింది నిహారిక. అలా కమిటీ కురాల సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయం, అలాగే ఈ సినిమాకి వర్సిటల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు కూడా అందుకుంది. అయితే ఇలాంటి సమయంలో టాలీవుడ్లో కొంతమంది హీరోస్ పైన నిహారిక చేసిన కొన్ని కామెంట్స్ ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగించేలా ఉన్నాయి. అవేంటంటే, ముఖ్యంగా నిర్మాతగా మారడంతో నిహారిక కొంతమంది హీరోస్తో ఇలాంటి సినిమాలు తీయాలని డ్రీమ్ తనకు ఉందని కూడా తెలిపింది. మొదట అల్లు అర్జున్తో ప్రేమకథ సినిమా తీయాలని, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైథలాజికల్ సినిమా తీయాలని, ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్తో కామెడీ సినిమా తీయాలని కోరికగా ఉందని తెలిపింది. ఒకవేళ తనకు డైరెక్షన్లో అవకాశం వస్తే మొదటి సినిమాని రామ్ చరణ్తో తీస్తానంటూ కూడా తెలిపింది. అయితే ఇటీవల అవార్డు వేడుకల్లో టాలీవుడ్ హీరోస్ గురించి ప్రశ్నిస్తూ ఎవరితో ఎలాంటి జానర్లో సినిమా చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా నిహారిక ఇలా స్పందించింది. ఎక్కువగా మేకప్ వేసుకోవద్దని, తనలోని యాంకర్కి నిన్ను నువ్వు నమ్ముకో అని, తనలోని నిర్మాతకి మంచి స్క్రిప్ట్ ఎంపిక చేసుకోమని తనలోని ఒక నటికి తానే సలహా ఇచ్చుకున్నారు అని తెలిపింది నిహారిక. ఇకపోతే హీరోయిన్గా ప్రూవ్ చేసుకోలేకపోయినా ఈమె హోస్ట్గా సక్సెస్ఫుల్ అయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాలో నటించి మెప్పించిన నిహారిక కమిటీ కుర్రాలు సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకి గాను ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కింది. ఇక ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్న నిహారిక దానికి మానసా శర్మ దర్శకురాలుగా ఉంటున్నారు.